నమస్తే. నేను మీ తేజ. ప్రొఫెసర్ నాగేశ్వరరావు. మీ అందరికీ బాగా తెలిసిన వ్యక్తి. ప్రతి అంశంపైన కూడా ఆయన విశ్లేషణ ఇస్తూ ఉంటారు. రీసెంట్‌గా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారని. అంటే వాళ్ళిద్దరూ కూడా అమిత్ షాని కలవడం, జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్‌ని చేయించాలంటూ కూడా మాట్లాడడం. ఆ విషయం నాకు తెలిసిందని ఆయన మీడియా ముందుకొచ్చి మాట్లాడడం. ఇవన్నీ కూడా ఒక రచ్చలైపోయాయి. సో దీంతో చాలా మంది జనసేనకి సంబంధించిన నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వివిధ పోలీస్ స్టేషన్ లో అతని పైన కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి చాలా మంది కూడా డిమాండ్స్ చేశారు. అయితే కొంతమంది అతన్ని ఇలా మీడియా ముందుకు వచ్చి దూషించడం కానీ, అతని పైన కేసులు పెట్టడం కానీ సరైంది కాదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇక్కడ కవిత గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఖండించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనతో పాటు మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో ప్రొఫెసర్ నాగేశ్వరరావు అందరికీ తెలిసిన వ్యక్తి అయినా సో ఒక విషయం పైన మాట్లాడి ఇన్నాళ్ళు సంపాదించుకున్న పేరంతా కూడా క్షణంలో పోయిందని రిజల్ట్ చెప్పాలంటే. ఎందుకంటే ప్రతి అంశం పైన ఒక విశ్లేషణ క్లియర్ గానే ఇస్తారు ఆయన. సో రాజకీయంగా ఇప్పుడు ఏదైతే చేశారో ఆ వ్యాఖ్యల వల్ల చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే ఇవాళ ఇప్పుడైనా వెనక్కి తీసుకున్నాను, నా మాటలు ఉపసంహరించుకుంటున్నాను, ఎటువంటి శషభిషలు లేకుండా బేషరతుగా ఉపసంహరించుకుంటున్నాను అన్నాడు ఆయన. అన్నాక మళ్ళా నన్ను పేటిఎం అన్నారు అని చెప్పి నేను తెలుగుదేశం మీద నేను యుద్ధం ప్రకటిస్తున్నాను అనడం ఎందుకు? ఇవాళ యాక్చువల్ గా జనసేన విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలకి నష్టపోయింది టీడీపీగా. మీరు మళ్ళా టీడీపీ మీద యుద్ధం ప్రకటించడం ఏంటి? మరి ఇప్పుడు మీ మీద అనుమానం ఊరికే వస్తుందా? పైగా నాకు ఈ కేసులు పెట్టి వీటన్నింటి వల్ల నాకు నా సొంత ఛానల్కి సబ్స్క్రైబర్స్ పెరిగిపోయారు, వ్యూస్ పెరిగిపోయాయి, నాకు బోల్డ్ డబ్బులు వస్తున్నాయి అంటున్నాడు. అంటే ఒక నెగిటివ్ కమెంట్ చేసి ఒక లేని వార్తని చెప్పటం వల్ల మీకు డబ్బులు వస్తే మీరు ఆ డబ్బులు సంతోషపడతారా? తప్పు కదా. ఇప్పుడు మీరు ఒక మేధావిని అని చెప్పుకుంటున్నారు, నేను మేధావిని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అంగీకరించట్లేదు అంటున్నారు. నాకు నేనే మేధావి అనుకుంటే సరిపోతుందా? ఇప్పుడు ఈయన్ని జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశాడు, హరీష్ రావు సపోర్ట్ చేశాడు. ఇవాళ కవిత అయితే ఈయన ఒక లైవ్ లో ఉండగా ఆవిడ పోస్ట్ చేశారు, ఇదేంటి తెలంగాణ రక్షణ సేన ఏదైతే ఉందో టిఆర్ఎస్ మీకు అండగా ఉంటుంది, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తే తెలంగాణకి సంబంధించి అంటే ఇప్పుడు వీళ్ళు ఏ తెలంగాణ కోసం అయితే పోరాటం చేశారో, ఏ తెలంగాణ స్వాభిమానం కోసం అయితే చేశారో దానికి విఘాతం కలిగినట్టే. ఇప్పుడు దీని మీద రేవంత్ రెడ్డి తన ఏమనాలి స్టాండ్ ఏంటో చెప్పాలి. ఎందుకంటే ఆంధ్ర పోలీసులు ఆల్రెడీ వచ్చారని తెలుస్తోంది. ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేశారంటే తెలంగాణ పోలీసు సహకారం ఉండాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో నన్ను అరెస్ట్ చేసుకుంటే చేసుకోమనండి, నాకేం బాధ లేదు. వాళ్ళు పెట్టిన కేసులు 3 ఏళ్ళు నన్ను జైల్లో పెడతాయి, వాళ్ళు ఏమి నోటీసులు ఇవ్వకుండా నన్ను అరెస్ట్ చేయొచ్చు. సో నేను పుస్తకాలు రాయకపోయినా నేను మేధావిని కాబట్టి నేను పుస్తకాలు చదువుకుంటాను, అక్కడ పాఠాలు చెప్తాను అందరికీను, నాకేం బాధ లేదంటున్నాడు. అది ఇవాళ ఆయన చెప్పింది. అంటే ఇప్పుడు లేని స్టేట్మెంట్ ని అతను పాస్ చేశారని మేము చెప్తున్నారా? అంతే కదమ్మా. ఇప్పుడు నేనెవరో నాకు చెప్పారు అంటే ఇప్పుడు నా దగ్గర లేదు, ఆయన ఏం చేయాలి? నేను ఉపసంహరించుకోను, నేను చెప్పింది కరెక్ట్, నేను అబద్ధం చెప్పలేదు, నేను ఆ పలానా వ్యక్తి పేరు చెప్తానని చెప్పాలి. ఓ పక్క నేను ఉపసంహరించుకుంటున్నానంటే మీరు అబద్ధం చెప్పినట్టే. ఒక మేధావిగా మీరు అబద్ధం చెప్పి ఆ అబద్ధం మీద మీరు మీ ఛానల్ రేటింగ్ పెరిగింది, మీ ఛానల్ బోల్డ్ డబ్బులు వచ్చాయి అంటున్నారు. మరో పక్క మిమ్మల్ని సమర్థిస్తున్న వాళ్ళందరూ కూడా ఒక అబద్ధాన్ని సమర్థిస్తున్నట్ట. ఒక కవిత గాని, ఒక ఎవరు హరీష్ రావు గాని, ఒక జగన్మోహన్ రెడ్డి గాని. సరే జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తాడు ఎందుకంటే మీరు వాళ్ళ వైపు మాట్లాడారు కాబట్టి, కానీ వీళ్ళు సమర్థించడం ఏంటి? వీళ్ళ బీజేపీ ఇంకా సమర్థించలా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మీరు నేను అసలు దాని మీద వివరణ తీసుకోలేదు, ఆ న్యూస్ కరెక్టా కాదో తెలుసుకోకుండా మాట్లాడాను అన్నట్టుగా మీరు మాట్లాడారు. మాట్లాడినప్పుడు అది అబద్ధం అని తేలుతోంది కదా. ఒకవేళ నిజమైతే మీరేం చేస్తుండేవాళ్ళు? జనసేన రిక్వెస్ట్ చేసినా కూడా మీరేమంటారు అప్పుడు? నేను చెప్పింది కరెక్టు, నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇది, నేను వెనక్కి తీసుకోను అంటారు. అవునా? సో మీరు వెనక్కి తీసుకున్నారంటే అది అబద్ధం అని తేలిందిగా. ఆ అబద్ధం కోసం మీరు అబద్ధం చెప్పారు పేటిఎం అని ఒకవేళ టీడీపీ అంటే, లేదు ఒక ఛానల్ అంటే
మీరు అప్పుడు దాన్ని ఎట్లా మీరు ఖండిస్తారు? దానికోసం నేను టీడీపీ మీద యుద్ధం చేస్తానంటే మీకేమైనా అర్థమవుతుందా ఇది? ఉమ్, అంటే మీరు హీరో అవ్వాలనుకుంటున్నారు కానీ హీరో అవ్వరు, జీరో అయ్యారు ఆల్రెడీ. ఉమ్, ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వరకు ఉండే క్రెడిబిలిటీ పోయిందా లేదా? అవును. ఇది తప్పు కదండి. ఇప్పుడు మీకేంటి, అల్టిమేట్ గా మీరు వైసీపీ కోసం పనిచేస్తున్నారు. వైసీపీ అల్టిమేట్ మోటివ్ ఏంటి? జనసేనని తెలుగుదేశం నుంచి విడగొట్టాలి, అవును. జనసేనని కూటమి నుంచి విడగొట్టాలి, బీజేపీతో వాళ్ళు కలిసి ఉండాలి. వాళ్ళు బీజేపీతో కలిసి ఉండాలి, ఎట్ ద సేమ్ టైం జనసేన బయటకు వచ్చేస్తే టీడీపీ ఒంటరిది అయిపోతే 2029 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి. ఉమ్, ఇదే కదా ప్లాన్. సింపుల్ ఇది. అవునా? మీకు విడగొట్టడానికి మీరు ఇలాంటి అబద్ధాలు చెప్తారా? అది కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి మేధావి చెప్తాడా? ఉమ్. మనం అడుగుతున్నది అది. మీకు అవసరం ఏంటి అసలు? మీకు డబ్బులు అవసరం లేదు, మరి దేనికి అబద్ధం చెప్పారు మీరు? ఆ విషయాన్ని ప్రస్తావించకుండా ఇవాళ కవిత మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా తప్పు కదా. ప్రొఫెసర్ నాగేశ్వర్ అబద్ధం చెప్పాడు అనేది తెలియాలి కదా. ఆయన క్రెడిబిలిటీ లేదు అనేది మీకు అర్థం కావట్లేదా? నా మీద కూడా చాలా సార్లు ఆయన మాట్లాడాడు, నేను సీరియస్ గా తీసుకోలేదంటే అది మీ ఇష్టం అది. కానీ ఇక్కడ ఒక పార్టీ మీద ఆయన ఒక నింద వేశాడు, ఒక వ్యక్తి మీద నింద వేశాడు. వాళ్ళ తప్పు అబద్ధం అని చెప్తున్నప్పుడు మీరు వెనక్కి తీసుకున్నప్పుడు మీరు అదే స్టాండ్ మీద ఉండాలి తప్ప దానికోసం మీరు యూటర్న్ తీసుకుని వేరే పార్టీని తిడుతున్నారంటే ఇంకా మీకు వాళ్ళని విడదీయాలనే కోరిక మీ మనసులో బలంగా ఉంది. ఇప్పుడు ఆయన అక్కడ తిట్టాడా, ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడా? అక్కడ లేని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. తిట్టడం అంటే అది కాదండి. Hmm. ఇప్పుడు ఇలా అన్నాడు పవన్ కళ్యాణ్ అంటే టీడీపీ జనసేన కొట్టుకుంటాయి కదా, Hmm. అది కదా. ఇప్పుడు మీకేం కావాలి? వాళ్ళిద్దరిని విడదీయడం కావాలి. Hmm. విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు? మీ ఎవరి వల్ల విడదీయడం కుదరదు, నన్ను పిలవండి మళ్ళా వెనక్కి Hmm. జగన్మోహన్ రెడ్డి, నేను మీకు చెప్తాను ఎలా విడదీయాలో అన్నాడు. Hmm. సో ఇప్పుడు విజయసాయి రెడ్డిని పిలవడం ఇష్టం లేక ఇవాళ మేధావి అయిన ప్రొఫెసర్ నాగేశ్వర్ ని మీరు ఒక టూల్ గా చేసుకున్నారా Hmm. అని మనం అడుగుతున్నాం. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి. Hmm. కాబట్టి అది అబద్ధం అని తేలిపోయాక మళ్ళా నన్ను టీడీపీలో అంటోంది, టీడీపీ వాళ్ళ మీద. అవును, టీడీపీ అంటుంది, ఖచ్చితంగా అంటుంది. ఎందుకంటే ఇవాళ నష్టపోయింది టీడీపీ కాబట్టి. ఇప్పుడు మీరు ఎవరిని బ్లేమ్ చేద్దాం అనుకున్నారు? టీడీపీని చేద్దాం అనుకున్నారు. టీడీపీ ఏంటి ఇన్స్టంట్ మిత్రుడు అన్నారు. Hmm. తెలివైన వాడు ఎప్పుడు ఇన్స్టంట్ గానే ఉంటాడు, ఎవడు అతుక్కుని ఉండడు. ఇవాళ డిఎంకే ఎన్డీఏతో కలవడానికి చూస్తోంది కదా. ఎంత వాళ్ళిద్దరికి భావసారూప్యం ఉందా? లేదు కదా. లేదు. దీని మీద మాట్లాడమనండి. మనం రాష్ట్ర ప్రయోజనాలు ఎప్పుడు కూడా ఫస్ట్ క్రైటీరియాగా ఉండాలి. రాష్ట్ర ప్రయోజనాల క్రైటీరియా లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా ఉంటారు. మీకు అర్థమైందా? నా మీద కేసులు ఉన్నాయి, నా కేసులు మీరు అంటే మీరు దాని మీద ఫర్దర్ గా వెళ్లకుండా చూడండి అని చేతులు కట్టుకుని నిలబడ్డాడు ప్రతిసారి కూడా. ప్రత్యేక హోదా సాధించాడా? లేదుగా. రాష్ట్రానికి ఆయన తీసుకొచ్చాడా? లేదుగా. అందుకని ఇవాళ మీరు వైసీపీని సమర్థిస్తున్నారు కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక అబద్ధం చెప్పాడు. అబద్ధం ప్రూవ్ అయ్యేసరికి ఇవాళ దాన్ని సమర్థించుకోవడానికి చూస్తున్నాడు. Hmm. దానికోసం టీడీపీ మీద నింద వేస్తున్నాడు. టీడీపీ ఊరుకోదు, యుద్ధం ప్రకటించండి. లేదు మీకు అసలు దమ్ముంటే నేను అసలు నా మాటలు వెనక్కి తీసుకోను, ఇవి సత్యాలు Hmm. అని చెప్పాలి. అని చెప్పాలి. నేను ఫలానా వ్యక్తి పేరు మీకు చెప్తాను. అంటే మొత్తం మీద జనసేన కీలక నేత దగ్గర నుంచి వెళ్ళింది తనకి ఇన్ఫర్మేషన్. ఒకవేళ వెళ్ళింది అంటున్నాడు కోర్ కమిటీ అతను మెంబర్. అతను ఆ చెప్పే- పేరు చెప్పాలిగా. నీకు నాదెంట్ల మనోహర్ అడగగానే మీరు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? కేసులకు భయపడా? జనసేనకు భయపడా? లేదు మీరు చెప్పింది అబద్ధం కాబట్టి భయపడా? అది చెప్పాలి. అది కాకుండా టీడీపీ మీద నిందలేసి టీడీపీ మీద యుద్ధం ప్రకటించి నాలాంటి మేధావిని మీరు బాధ పెడితే అన్నట్టుగా మాట్లాడాడు. రైట్. చూడాలి మరి. అంటే ఆల్రెడీ అతనికి అరెస్ట్ వారెంట్ ఇవ్వడం అయితే జరిగింది. అరెస్ట్ వారెంట్ ఏ ఉండదు, అరెస్ట్ ఏ క్షణమైనా చేయొచ్చు. ఆయనకి ఆ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చిందిట. ఆయనకి చాలా మంది శిష్యులు ఉన్నారట, ఆయన చాలా మంది ఆయనకి తెలిసిన వాళ్ళు ఉన్నారట. మిమ్మల్ని అరెస్ట్ చేస్తారండి, ఆంధ్ర పోలీసులు వచ్చారని చెప్పారట. ఈయన వాళ్ళ చెల్లెలు ఇంటికి వెళ్ళారట. నాకేం భయం లేదు, నన్ను అరెస్ట్ చేసుకోమని చెప్తున్నాను అన్నాడు ఆయన. సాధ్యం అంటారా అరెస్ట్ చేయడం? చేయొచ్చు. ఇక్కడ హైదరాబాద్ కు వచ్చి ఎందుకు చేయలేరు? ఇంతకు ముందు అతన్ని ఇట్లానే ఒక తెలంగాణ జర్నలిస్ట్ ని అరెస్ట్ చేయడానికి ఆంధ్ర పోలీసులు వచ్చినప్పుడు అది అవ్వలేదు. ఇక్కడ కొంతమంది జర్నలిస్టులు కూడా అడ్డుకున్నారు. అందుకని అడుగుతున్నా. ఏమో తెలియదు, జరగచ్చు జరగకపోవచ్చు.
ప్రయత్నం అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.